హలో నమస్తే దోస్తులు, అందరికీ మాత్రం వచ్చింది. ఈరోజు వీడియో ఏంటంటే సో నేనైతే మక్క గారెలు చేసుకోవాలని ఫిక్స్ అయినాం. సో మక్క గారెలు చూసినాయి కదా, సో నేనైతే ఆల్రెడీ హోల్సేల్స్ పెట్టేసాం. సో నిన్న మా ఇంట్లో వచ్చి అయితే మక్కలు తీసుకొచ్చారు. సో ఈరోజు మక్క గారెలు చేసుకోవాలని అయితే నేను ఫిక్స్ అయినాం. సో ఆల్రెడీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. నేను మిక్సీ పట్టడానికి అయితే రెడీ పెట్టేసుకున్నాం. సో మిక్సీ పట్టేద్దాం. చేసేది వరకు నేను నువ్వా నేనే ఎందుకు చేసే నేనే. ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టడానికి రెడీ పెట్టుకున్నా, కనిపిస్తున్నా. జస్ట్ మిక్సీ పడుతున్నావు అంతే. చేసేది ఎవరైనా ఉండేది నేను చేస్తా. అంత లేదు, మిక్సీ పట్టమంటే మిక్సీ పడుతున్నా. వీడియో లాస్ట్ వరకు వస్తే మీకు అర్థమైపోయి ఎవరు చేస్తారు చూడు ఎవరు చేస్తారో అర్థమైపోతుంది. వీడియో ఎవరు చేస్తారో వీడియో మీకు లాస్ట్ వరకు వస్తే అర్థమైపోతుంది ఎవరు చేస్తారో ఎవరు అని చెప్పేసి. ఓకే ఓకేనా? సో మనమైతే మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టినాక వీడియో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అయిందా మిక్సీ పట్టడం? అయిపోయిందా? బర్రె లెక్క తింటది ఇప్పుడు కాగానే కాదా? నేను తినగాని కనబడతారు ఇప్పుడు. బర్రె లెక్క తింటది. ఇంకా ఇన్ని ఉన్నాయి, ఇంకో పెట్టుకొని చేస్తుంది. అదేంది మొత్తం గట్లయింది? అంతే అవుతా. దాన్ని తీసుకొని నూనె వేసాడు. ఇప్పుడు నూనె వేసి నేను చేస్తా గానీ నేను అడుగుతున్నా నీకు వేయచ్చా లేదని చెప్పేసి. నేను ఇటు నిమ్మకం ఒకసారి చూపిస్తా. నీకు ఏదో నాకు తెలుసు కానీ చూడు, దాంట్లో ఉన్నది ఇంకా మొత్తం తీయలు దాంట్లో ఎత్తున్నావు. ఇది మొత్తం పిండి. ఏమంటారు పిండి కాదు, మక్కలు అంటే జొన్న ఏమంటారుగా, మక్కంకులు, మొక్కజొన్న. తిను ఇగో, తిను 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 ఇగో, తిను 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 తిను. ఇప్పుడు ఇవి నూనె వేసి కాల్చినాక బర్ర తినది తింటది. అయ్యో రామా, నాకు తెలుసు. ఇప్పుడు చూపిస్తా కూడా గాయస్ ఎట్లా తింటదో. నేను తినగా, నేను ఒకటి తింటా, మొత్తం అన్ని తింటది. నేను డ్యూటీకి వచ్చినప్పుడు మొత్తం తినేస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎందుకు తిరుగుతా లేదు? ఇటు చూడు. అబ్బా పిండి పట్టమంటే డాన్స్ చేస్తున్నావా? అడా 10:30 అవుతుంది. ఏ టైం సరే ఇలా మక్క గారెలు సూపర్ స్మెల్ వస్తుంది. పచ్చి తినబోదు కానీ కళ్ళ గడిపేద్దని చెప్పి సాగుతుంది. సూపర్ అండి. నువ్వు పట్టిన నేను పట్టిన మంచి సూపర్ అయింది. నీళ్ళు చేసినావా? నీళ్ళు కాదు, బాగా అయింది. అది ఇప్పుడు గారెలు రాకపోలే, బజ్జీలే పోతా నేను. బజ్జీలు గారెలు ఏదైనా సరే తిరుగు తిరుగుడే తగ్గేదలే. ఇప్పుడు ఎవరు చేస్తారా వీటిని? నేను. నువ్వా? మరి వాళ్ళు చూద్దాం కదా ఇప్పుడు వీడియో తీయంగా వాళ్ళు చేస్తారు. అంత లేదే, నేను చేస్తా. వాళ్ళు కాలుస్తారు. ఎవరు కాలుస్తారు? అంటే నువ్వే చేస్తావు? నువ్వు కాలుస్తావా? రెండు నువ్వు వేసుకుంటావా? సరే చెయ్యి మరి, చెయ్యి మరి. ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు? ఆడ అది పెట్టుమని అంటే దాంతో ఆట ఆడుతుండు. ఇంకా ఏమన్నా అంటే నన్ను కొట్టడానికి వస్తుండు దాంతోనే. అంతలేదు గ్యాస్, గ్యాస్ అయిపోయింది. గ్యాస్ నింపితే కూడా వేరు పడుతుండు. సో అందుకని చెప్పేసి అది కూడా చిన్నది చూపిస్తామండి. దీనికే 800 వేలు పడుతుంది. దీన్ని నింపించే వాళ్ళు ఇది బెస్ట్ కదా. సో స్టవ్ పెట్టినామా, కరెంట్ యూజ్ చేసినామా, ఆన్ చేసినామా, తగ్గేదలే. మనం చెయ్యని పని నేను చేస్తా అంటే ఆయన చేస్తా అని ఎగురుతున్నాడు. అందుకే చెయ్యట్లా చేస్తావా అని అన్నా. చేస్తా చూసేది. నేను చేస్తా అంటే నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? నీకు చెయ్యొచ్చా? నీకు చెయ్యొచ్చా? నీ ఎత్తా అని అంటాను. చెఫ్ చేసిన తెలుసా నీకు? దుబాయ్ నుంచి చెఫ్ చేసిన. చైనీస్ ఫుడ్, ఓన్లీ ఫర్ చైనీస్. చైనీస్ ఫుడ్ చేసినావా కానీ ఇండియా ఫుడ్ చేసినావా? ఇండియా ఫుడ్ కాదు కానీ ఓన్లీ చైనీస్. నూడిల్స్, కప్పులు, పాములు, తేళ్లు అన్ని తింటావు నువ్వు. చిన్నకేం వస్తుంది పెడతా, నేను తింటా. సో మనం ప్యాన్ పెట్టుకొని. ప్యాన్ పెట్టుకుంటావా? అదే ఇది ఏమంటది, ప్యానే కాదు గంజాన గంజానాలి. సారీ, ఇది పెట్టుకొని గరం చేసుకుందాం. మనం ఇలా కర్రీ అనే కాదు, డీప్ ఫ్రై. డిగ్రీస్ స్టార్ట్ అయిపోయింది. సో ఆయిల్ వేసినాక ఎట్లా చేస్తాం అనేది మళ్ళీ ఎపిసోడ్ చూసేది. ఓకే గైస్, ఆల్మోస్ట్ ఇగో దగ్గర ప్యాకెట్, సగం ప్యాకెట్ నూనె పంపించింది. ఇగో ఏమో చేస్తుంది ప్రయోగాలు. ఇట్లా చేస్తారు దగ్గర సగం నూనె వేసినాం, అందులో పెట్టినాం. మన గ్యాస్ లేకపోయినా సరే
ఇండక్షన్ కుక్ టాప్ ఉందా, పని చేసుకోండి. ఏమంటావు? అంతేగాని గ్యాస్ లేనప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉంది నీకు? బజ్జీలు వేసుకుంటావా ఇది ఎత్తావా? ఏదైనా వేసుకుంటావు. గ్యాస్ ఉన్నప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉంది నీకు? మస్తు డిఫరెంట్ ఉంది. ఇది మంచిగా ఉందా, గ్యాస్ మంచిగా ఉందా? ఇదే మంచిగా ఉంది. ఇదా ఇండక్షన్ కుక్ టాపా గ్యాసా? గ్యాస్ వేసింది, అది కాదు, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు నేను వేస్తా చూసేది. నువ్వు ఫ్రై ఎత్తున్నాడు, వద్దు నేను చేస్తా అన్న కూడా చేస్తానే ఎత్తున్నాడు. ఫ్రై చేసి కాదు గాయస్, ఒకప్పుడు దుబాయ్ ఉన్నప్పుడు చైనీస్ షెఫ్ చేసిన, ఓన్లీ చైనీస్ ఫర్ ఫుడ్, నూడిల్స్, కప్పలు, పాములు, తేలు చేసినాం. ఈ మనకేం తెలుసు బొంగు. సరే ట్రై చేస్తున్నాం. గాలి ఏదైనా బడ్జెట్ చూద్దాం. అయ్యా అరే తను చేయి పెడుతున్నావు, నీకు చేస్తా నిజంగా చేసు అది బడ్జెట్. ఇది చైనీస్ షెఫ్ అంటే ఇట్లా ఉంటది. గంతగానా అయితే గాయస్ నాకు ఏ ఎత్తలేదంట, సో తనది ఎత్తు చూద్దాం, తనకి ఎత్తాం. నేను చేసిన, కాకపోతే మనం దుబాయ్ ఉన్నప్పుడు చైనీస్ ఫుడ్ చేసినా కూడా ఓన్లీ కప్పలు, పాములు, తేళ్లు, పెద్ద పెద్ద శిల్వ కొండలు, నాగం పాములు ఇటువంటివి చేసినాం మనం. అది మనకి ఇటువంటి ప్రకారం మొదలు కాదు. నీకు వేసా వేసా గాయస్ కనిపిస్తుందా? కరెక్ట్ పెట్టలేడు మళ్ళీ వేసిన సో అది కలుపుకున్నాం. మనం తింటా అయిపోయా, వాళ్ళు చెప్పింది అంతే కదా. మనం చేసే ఫుడ్ పెద్ద ఫోన్ కొట్టాడు. నేను ఏం చెప్పినా, నాకు చేసిన ఫుడ్ చేస్తా. నేనేమన్నా కప్పలు, పాములు, తేళ్లు, ఇంకేంది పెద్ద పెద్ద అనకొండలు, నూడిల్స్ గిరువులు అంటే 2 నిమిషాలు ఉంటాయి మనకు. గిరువులు కొంచెం కష్టమైంది. ఫ్రై చేసిన కాలే, సో మనం చేస్తున్నాం. చూద్దాం ఎట్లా చేస్తుందో, మాడకూడదో మనం ఏం చేద్దాం. టేస్ట్ లేకపోతే నేను ముఖం అలా మూస్తా. చేస్తా అనుకుంటున్నావు? నేను చేస్తా. నువ్వా? నేను చేస్తా. చేయలేదు ఒకసారి నెలకేట్లా నువ్వు కథ మళ్ళా చెప్తున్నా. గాయస్ గార్లని చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను వేసిన ఫస్ట్, అది ఇది నువ్వు చేసినావు. నేను చెప్తాను, ఇది నేను వేసిన ఫస్ట్. ఎట్లయినా చూపి ఒకసారి. అయ్యో ఏమైంది? ఓ మై గాడ్, మొత్తం మాడగొట్టింది. నేనా నువ్వా? అయినా మాడిపోయినా ఎట్లున్నా సరే తింటది. ఎట్లా ఎంత పంది తిన్నది తింటది. ఏడ కూర్చుంది తెలుసా? ఆ వాడ కూర్చుండి తినేస్తా. నేను డ్యూటీకి పోతా కదా, నేను డ్యూటీకి వెనక తినేస్తాను. తింటా లేదా నిజం చెప్పు? నేను మొత్తానికి నేను తింటా ఒక 2-3. నేను డ్యూటీకి పోతా పొద్దుల్లా. అసలు కంప్లీట్ ఇది పెట్టుకుంది, దీన్ని నిండా నింపుకుందాం అని చెప్పేసి. నిండా నింపుకుంటా. నేను వాటర్ ఏం పోయలే. ఆల్రెడీ ఒక సగం ప్యాకెట్ కొట్టింది, ఇంకో ప్యాకెట్ రెడీ పెట్టుకుందంటే ఇది అయిపోతుంది పోద్దాం అని చెప్పేసి. అంతే ప్లాన్, ప్రీపెయిడ్ ప్లాన్ అన్నట్టు. మనకు తెలియదు కదా, ముందే రెడీ అన్నట్టు. ఇట్లా ఉంటది. నూనెలా ఫ్రై చేసుకుంటే కష్టమే. ఇప్పుడు చేస్తావా చేయవను? అదే నేను కూర్చుంటే మెల్ల చేసుకుని తిందామని చెప్ప. గాయస్ నేను కూర్చోమని చెప్పింది కదా, ఒకవేళ కూర్చున్నాకో మెల్ల చేసుకుంటే తింటది. ఆల్రెడీ పెట్టుకుంటాను, ఇప్పుడే పెట్టుకోవాలి. ఇంకా పెట్టుకుంటా, ఇప్పుడు పెట్టుకుని తినేటప్పుడు చూపిస్తావా మీకు. గాయస్ కాల్చుకుంటా అంటే నూనెలో ఫ్రై చేసుకుని తింటుంది. చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను. నూనెలో ఫ్రై చేసుకుంటే మరి తింటుంది. సో ఒకసారి తిన్నది, తిని పెట్టేసింది. అంటే చెప్పినా కదా నేను పక్క కోత అయిపోయా. కొడుకు పెట్టుకుంది, కనిపిస్తున్నా వీళ్ళకి తీసుకుంటుంది, తింటుంది, పెట్టేస్తుంది. వేడి తీసింది కనిపిస్తుందా? నేను కొంచెం పక్క కోత అయిపోయా. ఇంకా నా మీద అంటది నేనే తింటున్నా అని చెప్పేసి. తినేది మాత్రం ఇది. అలాగే లేస్తుంది, తింటుంది. బర్రె నేను చెప్పిన బర్రె గాయస్ చెప్పినా కదా లాస్ట్ కి వేసే నేనే. సరే చూడండి, కనిపిస్తుందా? ఏది కనిపిస్తుందా గాయస్? ఒకసారి చూపిస్తుంది. ఇలా కూర్చుండి తింటుంది, కనిపిస్తుందా? చీరలు తింటుంది. చెప్పినా లాస్ట్ కి వేసే నేనే. అక్కడ ఉంటది వాళ్ళతోని. మళ్ళా మనం చేసేది మనమే. ఇప్పుడు వేసిన నెక్స్ట్ ఒక రౌండ్ అవుతుంది. అయిపోయి ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కొంచెం అవుతుంది. అయిపోతే ఇంకా కొమ్ముడే. గాయస్ ఆల్మోస్ట్ 12 అవుతుంది. 12కి బగ్గగాలు రెడీ. కనిపిస్తున్నా? 12కి రెడీ. ఈ టైం అయింది. అది ఇంటికి ఉంటే మంచిగా ఎప్పుడు ఏ టైంలో చేసుకుంటాం, తింటాం. ఆ ఇంటికి ఉంటే డోర్ ఉండేది ఏముండదు. అదే అదిలో ఉంటే డ్యూటీ చేసుకొని రావాలా, ఇక మధ్యాహ్నం తినాలి.
ఆల్మోస్ట్ 12 అయింది. చూపిస్తా ఒకసారి 12 అయిందో లేదో. డెవలప్ ఉంటాయి కదా, ఒకసారి ల్యాప్టాప్ పని చేద్దాం. కనిపిస్తుందా? ల్యాప్టాప్ లో 8 అవుతుంది. సరే, ఇక్కడ 8 అవుతుంది కదా ల్యాప్టాప్ లో. ఏ టైమింగ్ వేరు, ఈ టైమింగ్ వేరు. ఆల్మోస్ట్ 8 అవుతుంది, కనిపిస్తుంది కావచ్చు. సరే 12 అవుతుంది. సరే 12 అవుతుంది ఆల్మోస్ట్. ఒక 2 అంటే ఒక 15 minutes దాకా 12 అయితే ఈ టైంకి తినాలా. మళ్ళా పొద్దున్న లేవాలా, డ్యూటీకి పోవాలా. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి రీల్స్ చేయాలా. రేపటి కోసం రీల్స్ చేసుకోవాలా, బ్యాక్గ్రౌండ్ లో రీల్స్ చేసుకొని మళ్ళీ పొద్దున్న డ్యూటీకి పోవాలా. ఇట్లా ఉన్నాయి పరిస్థితి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని. ఎవరికైతే మగ్గారంటే ఇష్టమో ఒక నాకు కూడా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.